అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో గత ఏడాది నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకున్నాను, డెకరేషన్ ఏ విధంగా చేశాను అనేది వివరంగా మీకు చెప్తాను. మొదటగా నేను చెప్పబోయేదేమంటే, నా మొబైల్‌లో లాస్ట్ ఇయర్ నేను క్యాప్చర్ చేసిన వరలక్ష్మి వ్రతం వీడియోస్ అవన్నీ పోయాయండి. ఎందుకో డిలీట్ అయిపోయాయి. ఒక్క వీడియో కూడా లేదు. ఉన్న ఫోటోస్ ఆధారంగానే నేను ఈ వీడియో ఎడిట్ చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండగ. ఈ పండుగతో పాటు శ్రావణ మాసంలో ఇంకా కొన్ని పండుగలు వస్తుంది. మనం చాలా బిజీ అయిపోతాం. దట్టు వర్కింగ్ ఉమెన్‌కి ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే సమయం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల పద్ధతిగా డెకరేట్ చేసుకొని థీమ్ బేస్డ్ డెకరేషన్స్ చేసి అమ్మవారిని అలంకరించి పండుగ చేసుకోవాలన్న వాళ్ళకి టైం చాలా తక్కువ ఉండడం వల్ల అయ్యో చేయలేకపోయామే అన్న ఒక నిరాశ కలగకుండా ఉండాలి అంటే ఒక 15-20 డేస్ ముందు మీరు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోండి. అంటే ప్రిపరేషన్స్ అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకునే థీము బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండి. ఎక్కువ బడ్జెట్‌కి నేను పోను. ఎందుకంటే ప్రతి ఒక్క పండుగ కూడా మంచిగా డెకరేట్ చేసి చేసుకోవాలి అనుకుంటాను కాబట్టి ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టను నేను. తక్కువ బడ్జెట్‌లో థీమ్ బేస్డ్ పేపర్ వాడు ఇప్పుడే వచ్చినాడు. తక్కువ బడ్జెట్‌తో థీమ్ బేస్డ్ అంటే ఒక 4 ఇయర్స్ నుంచి నేను ఈ థీమ్ డెకరేషన్ చేస్తున్నాను. ఒకసారి అయితే పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌తో థీమ్, లోటస్ థీమ్, నెక్స్ట్ యెల్లో అండ్ గ్రీన్ అంటే లీవ్స్ ఆకులు అంటే తమలపాకులతోనే థీమ్ చేశాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బంతిపూలు, చామంతి పూలతో వుడెన్ బాక్సెస్ లాగా చేసి అది చేశాను. ఈ ఇయర్ అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలో ఉన్నటువంటి 2025 వరలక్ష్మి వ్రతం అయితే టెంపుల్ థీమ్ చేయాలని గోల్డ్ అండ్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. టెంపుల్ థీమ్ అనేటప్పటికీ గోల్డ్ ఎక్కువ హైలైట్ కాకుండా రెడ్ ఎక్కువ హైలైట్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ చేశాను. కాబట్టి మీరు ఎవరైనా థీమ్ బేస్డ్ వరలక్ష్మి వ్రతం డెకరేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ గ్రాండ్గా ఉన్నటువంటి డెకరేషన్ చేయాలి అంటే ఒక 15-20 డేస్ ముందుగానే సెలెక్ట్ చేసుకోండి థీము. నెక్స్ట్ క్రాఫ్ట్ మెటీరియల్ తెచ్చిపెట్టుకోండి. వన్స్ ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయినామంటే ఫర్దర్గా మనకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, హైలైట్ చేయాలి అంటే ఏ ఒక థింగ్స్ని మనం హైలైట్ చేయాలి అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏమంటే, ఫస్ట్ నేను రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనుకున్నాను కాబట్టి ఫ్రంట్లో పిల్లర్స్కి పీవీసీ పైప్స్తో నేను మంటపం చేస్తానండి. అది రెడీగా ఉంటుంది. ప్రతి ఇయర్ దాంతోనే నేను థీమ్ చేంజ్ చేసుకుంటూ వెళ్తాను. ఈ పిల్లర్స్కి నేను స్క్వేర్ టైప్లో వేస్ట్ కార్డ్బోర్డ్ షీట్లో బాక్స్ లాగా చేసి రెడ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ చుట్టి లక్ష్మీ గణపతి యొక్క 3D అంటే వైట్ మెటల్ బిళ్ళల్ని అతికిచ్చాను. తర్వాత బ్యాక్డ్రాప్కు గాను రెడ్ కలర్ క్లాత్ వేసి దానిపైన వుడెన్ స్టిక్స్తో అంటే ఐ థింక్ చాలా చిన్న అంటే కిటికీలకు బీడింగ్ వేస్తారు కదండి, విండోస్కు గ్లాస్కి బీడింగ్ వేస్తారు కదా, ఆ బీడింగ్ చూసి నేను అది మైండ్లో పెట్టుకొని వుడెన్ సామిల్కి వెళ్ళి వాళ్ళకి మెజర్మెంట్ చెప్పి కట్ చేయమని చెప్పాను. అది తీసుకొచ్చి స్క్వేర్ టైప్తో ఒక్కొక్క దానికి కూడా చీలలతో అది జాయింట్ చేస్తూ రావాలండి. జాయింట్ చేసిన తర్వాత గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్తో గోల్డ్ కలర్ పెయింట్ వేశాను. సో స్క్వేర్ టైప్లో చిన్న చిన్న బాక్సులతోటి బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది. ఇటువైపు అటువైపు గోల్డ్ కలర్ బాల్స్ తీసుకొచ్చి దాంతో హారాల్లాగా చేసి స్క్రీన్ రెడీ చేశానండి. సో బ్యాక్ డ్రాప్ రెడీ అయింది, ఇటువైపు అటువైపు స్క్రీన్స్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఈ పిక్చర్లో చూసేది మీరు గోల్డ్ కలర్ పిల్లర్. తర్వాత అన్నీ అయిన తర్వాత అమ్మవారిని లోటస్లో కూర్చోపెట్టేదాన్ని లాస్ట్ 2 ఇయర్స్. ఈసారి లోటస్ పింక్ కలర్ కావడం వల్ల మిస్ మ్యాచ్ అవుతుంది ఈ థీమ్కి. కాబట్టి అమ్మవారిని సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని అనుకుని వుడెన్ టీపాయ్కి గోల్డ్ కలర్ కార్డ్బోర్డ్ షీట్ దానికి పేస్ట్ చేసి గోల్డ్ కలర్ పెయింట్ చేసి ఇంకొక స్టెప్ అనేది ఎక్స్ట్రాగా ఒక కార్డ్బోర్డ్ షీట్లో పెట్టాను.
ఇటువైపు అటువైపు పిల్లోస్ పెట్టడం వల్ల అమ్మవారు రాజ టీవీతో మహారాణిలాగా సింహాసనం మీద కూర్చున్నట్టు అనిపించింది. చాలా చక్కగా అనిపించిందండి. కింద గ్రీన్ కలర్ మ్యాట్ వేశాను. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఎంత టీవీగా కూర్చున్నారు. ఇది ఓవరాల్ మంటపము. ఫ్రంట్ మండపం ముందు కూడా ఆర్చ్ లాగా చేయకుండా స్క్వేర్ టైపే అంటే యూ టైప్ స్క్వేర్ టైప్లే చేసి అక్కడ కూడా నేను లక్ష్మీ గణపతి యొక్క అది యూజ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది. ఇదండి నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డెకరేషను. నైవేద్యాల్లో పెట్టిన ఆ పళ్ళాలు కూడా వైట్ మెటల్ దానికి గోల్డ్ కలర్ పెయింట్ వేసి ఆరబెట్టి ఆ తర్వాత దాని మీద చిన్నటి ప్లాస్టిక్ పేపర్ వేసి నైవేద్యాలు పెట్టాను. మీరు చూస్తున్నది అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములకు కూడా లోటస్ చేసి అందులో పెడతాను. అమ్మవారికి జడ, కిరీటము, కాసుల మాల, చేతి నుండి కాసుల వర్షం లాగా ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్సే అండి. ఈసారి కూడా మంచి థీమ్తో డెకరేషన్ చేసి మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొస్తాను. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు కాకుండా ఒక్కరోజు ముందు మొత్తం అరేంజ్మెంట్స్ చేసుకున్నారంటే పూజ చాలా పద్ధతిగా మనశ్శాంతిగా చేసుకోవచ్చు పూజ. ఈ వీడియో అందరికీ ఇష్టమైందని భావిస్తూ కరెక్ట్గా పిక్చర్స్ లేకపోయినా మ్యాక్సిమం నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ.